కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చక్రం తిప్పిన నేత. గుంటూరు జిల్లాలో అంతా కన్నా కనుసన్నల్లోనే సాగేది. ఆయన మాట జవతాటడానికి ఇతర నేతలు కానీ చాలామంది అధికారులు కానీ సిద్ధం కాలేనటువంటి పరిస్థితి ఓ దశలో కొనసాగింది. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు తెరమరుగైపోయారు. వాస్తవానికి ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని దక్కించుకున్నారు. అంబటి రాంబాబు లాంటి నేతని మట్టి గరిపించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆయనకి కేవలం ఎమ్మెల్యేగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు. తనకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు అనేటువంటి పరిస్థితిని ఆయన కూడా ఆశించి ఉండరు. తనలాంటి సీనియర్కి రాజకీయ అనుభవం ఉండి అనేక రకాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చక్రం తిప్పినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి తగినటువంటి స్థానం దక్కుతుందని ఆయన ఆశించి ఉంటారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మారిన రాజకీయ పరిస్థితుల్లో కన్నా లాంటి వాళ్ళని దాదాపుగా తీసి పడేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తర్వాత 2014 ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కీలక భూమిక పోషించినటువంటి నాయకుడు. అనేక విషయాల్లో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవంతో అడుగులేసినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు అంతిమంగా తప్పనటువంటి స్థితిలో చంద్రబాబు చెంతన చేరితే ఇప్పుడు ఆయనకి ఎటువంటి గుర్తింపు దక్కకపోవడం కన్నా అనుచరుల్ని కలచివేస్తోంది. ఒకనాడు గుంటూరులో కనుసైగతో శాసించినటువంటి కన్నాకి ఇప్పుడు ఏ మాత్రం గుర్తింపు లేకపోవడం అన్నది చాలా చాలా కీలకమైనటువంటి పరిణామం. వాస్తవానికి ఆయన వయసు, అనుభవం, ఇతర అనేక కారణాల రీత్యా తగినటువంటి స్థానం కట్టబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కులం పరంగా చూసినా కాపు నేతగా కూడా కన్నాకి అనేక రకాలుగా పట్టుంది. అలాంటి నాయకుడిని తెలుగుదేశం పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా విస్మరించేస్తున్నటువంటి వైను కన్నా అనుచరులతో పాటుగా కాపు కులస్తుల్లో కూడా చాలామందికి గిట్టడం లేదు. కానీ ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్, రెండో వైపు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా సాగుతున్నటువంటి పాలనా వ్యవహారాల్లో కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఏ మాత్రం విలువలేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోవడం అన్నది చాలా చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతల్లో పవన్ కళ్యాణ్ తప్ప మరెవ్వరికీ గుర్తింపు ఇవ్వడానికి కూడా టీడీపీ నాయకత్వం సిద్ధంగా లేదు అనేటువంటి సంకేతం కన్నా లాంటి వాళ్ళ పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. నిమ్మకాయల చినరాజప్ప లాంటి టీడీపీకి చెందినటువంటి సీనియర్ కాపు నేతల్ని పక్కన పెట్టేసినటువంటి దశలో ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో చేరినటువంటి కన్నాకి ఎలా గుర్తింపు దక్కుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏమైనా కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఒక సీనియర్ రాజకీయ నేతకి చివరి దశలో ఇలాంటి పరిస్థితి రావడం అన్నది ఎవ్వరు ఊహించినటువంటి వ్యవహారం. అధికారం ఉంది, అధికార పార్టీలో ఉన్నాము అనేటువంటి పేరు మినహా ఇంక ఎటువంటి ప్రాధాన్యత దక్కనటువంటి స్థితిలో కన్నా లక్ష్మీనారాయణ అలా అణిగిమణిగి సాగుతున్నటువంటి తీరు కూడా ఆశ్చర్యకరం. తెలుగుదేశం పార్టీలో కన్నా పరిస్థితిని చూసి చాలామంది ఇప్పుడు విస్మయం వ్యక్తం చేయాల్సినటువంటి స్థితి వస్తోంది. అనేక పార్టీల్లో చక్రం తిప్పి అన్నింటా తానే అన్నట్టుగా సాగినటువంటి నాయకుడు ఇప్పుడు నలుగురిలో ఒకరిగా ఎక్కడో చివరిని నిలబడాల్సినటువంటి పరిస్థితి రావడం అన్నది చాలామందికి మింగుడు పడనటువంటి వ్యవహారం. ఇది కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఏమైనప్పటికీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయనకు అంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో వీటితో సర్దుబాటు చేసుకోక తప్పని స్థితిలో కన్నా అండకో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది.